హిందూ ఆలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కానుక ఇస్తోంది. హైందవ సంస్కృతి విస్తరణ, ప్రజల్లో భక్తిభావన పెంపు లక్ష్యంగా హిందూ ఆలయాలకి రాతితో పాటు విలువైన పంచలోహ విగ్రహాలని తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది. ధర్మ ప్రచారంలో, సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా మైక్ సెట్లు, గొడుగులు, శేషవస్త్రాలు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలని సబ్సిడీ మీద ఇస్తారట. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో పిలిపించింది. మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు 25,000. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీలు 90% రాయితీ పోను 2,500 కడితే డీడీ పంపిస్తే వాళ్ళకి ఇస్తారు మైక్ సెట్. ఇతరులు 50% రాయితీ పోను 12,500 అయితే ఇస్తారు. గొడుగులు కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ కూడా 14,500 విలువ చేసేది 7,250 రూపాయలకే పంపిస్తారు. అట్లాగే హిందూ ఆలయాల అవసరాలకు అనుగుణంగా శేషవస్త్రాన్ని ఉచితంగా ఇవ్వబోతున్నారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి రాతి విగ్రహాలు 5 అడుగులు అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్నవి ఉచితంగా ఇవ్వబోతున్నారు. మిగిలిన దేవతా విగ్రహాలను 70% రాయితీ మీద ఇస్తారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకైతే కంప్లీట్ ఉచితం. పంచలోహ విగ్రహాల మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఎస్సీ ఎస్టీలకి 90%, ఇతర వర్గాలకి 70% రాయితీ ఇవ్వబోతున్నారు. దేవతామూర్తుల రాతి పంచలోహ విగ్రహాల పేర్లు, కొలతలతో ఆలయానికి ఒక లెటర్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. విద్యా సంస్థల సరస్వతీదేవి రాతి విగ్రహాలని 50% రాయితీతో ఇస్తారట. ఎంఈఓలో డిఈఓ ఆమోదంతో దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. మఠాలు, ట్రస్టులు, ఆశ్రమాలకి 50% రాయితీతో అందిస్తారట. ఈ కానుకలు కావాల్సిన వాళ్ళు వ్యక్తిగత దరఖాస్తుతో పాటు ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, స్థానిక తహసీల్దార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిఫార్సు లేక, ఆలయ ఫోటో, కరెంటు బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డు తదితరాలు జత చేయాలట. డీడీ పంపితే కార్యనిర్వహణ ఈఓ, టీటీడీ పరిపాలనా విభాగం, కేటీ రోడ్, తిరుపతికి పంపిస్తే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకొచ్చారు, వాళ్ళు పంపిస్తారు పైన.